Guys, here is an another painting video, but this is not a weekly challenge. ఇది నేను జస్ట్ ఒక రిఫరెన్స్ పిక్ తీసుకొని డ్రా చేసిన పెయింటింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా 100% పర్ఫెక్ట్ ఏమీ కాదు, బట్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ సమ్ ఆర్ట్ వర్క్. అండ్ ఎస్, బిఫోర్ నా ఫైనల్ అవుట్పుట్ ముందు ఈ వీడియోలో కొంచెం అబౌట్ ప్లాంట్స్, న్యూట్రియంట్స్, వాటి బెనిఫిట్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ వీడియో. సో లాస్ట్ వీడియోస్లో రిగార్డింగ్ మనీ ప్లాంట్ అండ్ తమలపాకు అప్లోడ్ చేశాను కదా, రిగార్డింగ్ దట్ యూజెస్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ కమింగ్ టు తమలపాకు, విచ్ వి ఆల్సో కాల్డ్ అస్ బిటర్ లీఫ్. అండ్ తమలపాకు డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కోల్డ్ అండ్ కఫ్ టైంలో యూస్ చేస్తే న్యాచురల్ రిలీఫ్ కూడా వస్తుంది. అండ్ అది స్మాల్ వోన్స్ మీద పిడైట్ ఇన్ఫెక్షన్కి యూస్ చేస్తారు, లైక్ ఇట్ రెడ్యూసెస్ ఇట్. అండ్ పూజా టైం అండ్ ఫంక్షన్స్ టైంలో ట్రెడిషనల్ ఇంపార్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తారు, ఇంక్లూడింగ్ ఇన్ మ్యారేజెస్ టైం. అండ్ ఆల్సో ఆయుర్వేదాలో మెడిసినల్ ప్లాంట్గా యూస్ చేస్తారు. యాజ్ వీ ఆల్సో నో దట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బాడీ హెల్త్కి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ మన హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ రెమెడీ ఫర్ మౌత్ ఫ్రెష్నెస్. సో వీ కెన్ ఆల్సో హ్యావ్ ఏ లీఫ్ పర్ డే. రోజుకి ఒక ఆకైనా మనం తినొచ్చు. ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ ఫ్రెష్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని అందరికీ తెలుసు. బేసికలీ మనకే కాదు, మన హౌస్కి కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ ప్లాంట్ని మనం ఇంట్లో పెడితే ఎయిర్ ప్యూరిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇండోర్ అట్మాస్ఫియర్ని ఫ్రెష్ అండ్ హెల్దీగా మెయింటైన్ చేస్తుంది. అఫ్ కోర్స్ వాటర్ ఆర్ సాయిల్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్లో మనీ ప్లాంట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ ఎస్, కటింగ్తో ఈజీ ప్రొపగేషన్ పాసిబుల్ అవుతుంది. స్ట్రెస్ తగ్గించి పాజిటివ్ ఎనర్జీ ఫీల్ ఇస్తుంది, విచ్ వీ డెఫినెట్లీ నీడ్ టు మెయింటైన్. అండ్ మెనీ పీపుల్ బిలీవ్ ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్సో. అండ్ గైస్, ఎట్ ఫస్ట్ అసలు ప్లాంట్స్ ఎందుకు గ్రో చేయాలి? బికాస్ యాజ్ వీ నో దట్ ప్లాంట్స్ గివ్ అస్ ఎయిర్, ఆక్సిజన్ అండ్ బ్యాలెన్స్ ఇన్ నేచర్. ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ హెల్ప్ఫుల్ థింగ్స్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఎట్ ఆల్. ఇది మన అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, బట్ హియర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఏ ప్లాంట్స్ని వాటర్లో గ్రో చేయాలి, ఏ ప్లాంట్స్ని సాయిల్లో గ్రో చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ మనం సాయిల్ చూస్ చేసుకుంటే వాట్ టైప్ ఆఫ్ సాయిల్ వీ హ్యావ్ టు మిక్స్ అండ్ వీ హ్యావ్ టు చూస్. అండ్ దిస్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ పాయింట్. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా, చేసిన, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ టు నో. ఈ క్వశ్చన్స్ మనకి ర్యాండమ్గా రన్ అవుతూనే ఉంటాయి మైండ్లో. సో న్యూగా ప్లాంట్స్ గ్రో చేయాలనుకునే వాళ్ళకి, హోమ్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి దిస్ బేసిక్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో నేను చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను, బికాస్ అప్కమింగ్ వీడియోస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ అండ్ ప్లాంట్ బై ప్లాంట్. అసలు వాట్ ఆర్ ద ఈజియెస్ట్ ఐటమ్స్ దట్ వీ కెన్ గ్రో ఇన్ సాయిల్? ఈజీగా గ్రో చేసేసేవి ఫ్రమ్ జస్ట్ కిచెన్ ఐటమ్స్. అది కూడా ఒక 1 వీక్ 10 డేస్లో స్ప్రౌట్ వచ్చేసి రిజల్ట్ చూపించేవి. ఎట్ ఫస్ట్ కొరియాండర్. వీ నో ధనియాలు నుంచి ఈజీగా కొరియాండర్ని గ్రో చేయొచ్చు, అండ్ ఇది ఒక ఈజీ సాయిల్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ మింట్, పుదీనా. దిస్ ఈజ్ ఆల్సో సాయిల్లో బెటర్గా గ్రో అయ్యే ప్లాంట్. అండ్ కర్రీ లీఫ్, ఇది కూడా సాయిల్లో ఈజీగా గ్రో అవుతుంది, బట్ కంపేర్డ్ టు కొరియాండర్ అండ్ మింట్, అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లాంట్ ఇన్ సాయిల్. అండ్ సీడ్స్ నుంచి ఫాస్ట్గా గ్రో అయ్యే ప్లాంట్స్లో టొమాటోస్ విల్ బీ ఇన్ ఫస్ట్, అండ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్కి అయితే సాయిల్లో బెస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు న్యాచురల్ ప్లాంట్స్, నథింగ్ బట్ వాటర్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్. ఫస్ట్ మనీ ప్లాంట్ అండ్ తమలపాకు, వీ ఆల్రెడీ నో దే కెన్ గ్రో ఇన్ సాయిల్ ఆర్ వాటర్, వాట్ ఎవర్, వెరీ ఈజీలీ అండ్ ఫ్రీలీ. నెక్స్ట్ మింట్. కమింగ్ టు పుదీనా ప్లాంట్, అది వాటర్లో గ్రో అవుతుంది, సాయిల్లో గ్రో అవుతుంది, బట్ అట్ ఫస్ట్ వాటర్లో గ్రో చేసి అండ్ లైటర్ సాయిల్లోకి షిఫ్ట్ చేయడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది, ఐ స్వేర్. యాజ్ ఐ సెట్, ఆనియన్స్ని సాయిల్లో గ్రో చేయడం ఎంత బెస్టో, స్ప్రింగ్ ఆనియన్స్ని వాటర్లో గ్రో చేయడం అంత బెస్ట్, బికాస్ దే విల్ గివ్ ఫాస్ట్ గ్రోత్ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ లక్కీ బ్యాంబూ, ఇది ఓన్లీ వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్. అండ్ ఆల్సో స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో వాటర్లో స్ప్రౌట్స్ వచ్చి లీవ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ లేటర్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ టు ది సాయిల్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై పెయింటింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.